హాయ్ అండి. రవ్వ లడ్డూలు ఒకసారి ఇలా చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. సాఫ్ట్‌గా, జ్యూసీగా కూడా వస్తాయండి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్‌లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద దళసరి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, గోధుమ నూకను ఒక గ్లాస్ తోటి వేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేపి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయను తురుముంచుకున్న తురుమును తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, కొబ్బరి తురుములో చెమ్మ పోయేలాగా ఫ్రై చేసి తీసుకొని, ముందుగా ఫ్రై చేసి ఉంచుకొని గోధుమ నూకలు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి గ్లాసుడు పంచదార తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. చిన్న రవ్వ పంచదార అయితే మిక్సీ పట్టుకోక్కర్లేదు. ఇప్పుడు మిక్సీ పట్టించుకొని పంచదారని గోధుమ రవ్వలో వేసి కలుపుకొని 2 యాలకులు, 1 స్పూన్ పంచదార మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోధుమ నూకలు వేసుకొని, నెయ్యిలో వేపించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని నూక మొత్తాన్ని కలుపుకొని, ఇప్పుడు వేడి చేసి ఉంచుకొని పాలలో వేసుకొని నూక అంతా కలుపుకొని ఉండయిలా చూసుకోవాలి. ఇలా ఉండయిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇక